తెలంగాణలో ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన టెంపుల్ ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ క్షేత్రం కోసం మన తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేసింది. 2022 మార్చ్ 28లో ఈ కొత్త టెంపుల్ని ప్రారంభించారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి చివరి వరకు కేసీఆర్ గారే దగ్గరుండి చూసుకున్నారు. ఈ టెంపుల్ హైదరాబాద్ వరంగల్ హైవేకి దాదాపు 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇదంతా టెంపుల్ వ్యూ. కొండపైన ఒక కోటలాగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న కొండపైన మొత్తం మొక్కలతో గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వీడియోలో స్టార్టింగ్ టు ఎండ్ వరకు హైదరాబాద్ నుండి యాదగిరి ఎలా చేరుకోవాలో మొత్తం జర్నీ అయితే నేను చూపిస్తాను. కానీ అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేసేయండి. మేము ఉండేది ఎల్బీ నగర్ కాబట్టి ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ అయితే వెళ్ళాము. ఉప్పల్లో బస్ దిగి స్కై వాక్ ద్వారా రోడ్ అయితే క్రాస్ చేశాము. స్కై వాక్ చూడండి ఎంత బాగుందో. కింద ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈజీగా రోడ్ అయితే క్రాస్ చేసుకోవచ్చు. చూడండి అక్కడ పైన మెట్రో పోతుంది. ఇదే యాదగిరిగుట్ట బస్ స్టాప్ అండి. మార్నింగ్ 4:45 నుండి 20 మినిట్స్కి ఒక బస్ అయితే ఉంటుంది. మేము వచ్చిన 10 మినిట్స్కి అయితే ఒక బస్ వచ్చింది. బస్ రాగానే ఎక్కి మా జర్నీ అయితే నేను స్టార్ట్ చేశాను. రోడ్డు మధ్యలో డివైడర్ని చాలా నీట్గా గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారండి. మధ్యలోకి రాగానే మాకు భువనగిరి ఫోర్ట్ అయితే కనిపించింది. చాలా బాగుందని ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను. భువనగిరి దాటాక రాయగిరి నుండి లెఫ్ట్ తీసుకుంటే యాదగిరిగుట్ట రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. రోడ్ అయితే చాలా నీట్గా గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారండి. వ్యూ చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు మాకు దారి మధ్యలో సురేంద్రపురి అయితే కనిపించింది. అది చాలా బాగుంటుందని నేను విన్నానండి. మా ఫ్యామిలీతో నెక్స్ట్ ట్రిప్ నేను సురేంద్రపురికే ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఫైనల్లీ యాదగిరిగుట్ట అయితే చేరుకున్నామండి. కార్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ కార్స్ అయితే పార్కింగ్ చేయొచ్చు. కార్స్ అనేటి గుట్టపైకి కూడా అలో ఉంటుంది. అక్కడ కార్ పార్కింగ్కి 500 అయితే ఛార్జ్ చేస్తారు. కింద నుండి మీరు వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. గుట్ట అయితే కింద నుండి చాలా క్లియర్గా కనిపిస్తుంది. నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. కానీ కింద మనం ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అవ్వాలి. కనిపించేవి సీఎం క్యాంప్ ఆఫీస్ అండ్ విఐపి గెస్ట్ హౌసెస్. యాదగిరిగుట్ట న్యూ బస్ స్టాప్లో అయితే దిగాము. ఇంకా ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే వెళ్ళాం. కళ్యాణికట్ట పుష్కరిణి నేను చూపిస్తాను పదండి. ఇది యాదగిరిగుట్ట న్యూ బస్ స్టాప్ వ్యూ అండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. బస్ స్టాప్ నుండి లెఫ్ట్కి రాగానే మనకి ఇక్కడ సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. పుష్కర్ని, కళ్యాణకట్ట, లాకర్స్, అన్నప్రసాద సత్రం. లెఫ్ట్ సైడ్ మీరు షాప్స్ అయితే చూడొచ్చండి. చాలా షాప్స్ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు.
కొంచెం స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ అయితే కళ్యాణకట్ట కనిపిస్తుంది. దానికి ఆపోజిటే పుష్కరిణి ఉంటుంది. మేము మార్నింగ్ ఏం తినకుండా వచ్చామండి, అందుకే టిఫిన్ చేయాలని చెప్పేసి ఒక టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాము. ఈ హోటల్లో ఒక్క ప్లేట్ 40 రూపీస్ అండి. టిఫిన్ టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రండి. మాకు టైం లేక మేమైతే ఇక్కడికి వచ్చి టిఫిన్ చేయాల్సి వచ్చింది. మా బాబు కోడలు చూడండి, తినివ్వకుండా చాలా అల్లరైతే చేశారు. టిఫిన్ చేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి బయలుదేరామండి. పుష్కరిణికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే కొబ్బరికాయలు అమ్ముతున్నారు. కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ అయితే హనుమంది చిన్న టెంపుల్ అయితే ఉంది. ఫైనలీ పుష్కరిణి దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా క్లీన్గా ఉన్నాయో. ఇక్కడ నుండి వ్యూ చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పుష్కరిణిలో షాంపూస్ అండ్ సోప్స్ అయితే అలో ఉండవు. మా బాబు చూడండి మెట్లు ఎక్కుతున్నాడు. ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే బయలుదేరాము. మళ్ళీ న్యూ బస్ స్టాప్కి వచ్చి కొండపైకి వెళ్ళే బస్సు ఎక్కి బయలుదేరాము. న్యూ బస్ స్టాప్ నుండి కొండపైకి వెళ్ళడానికి 5 minutesకి ఒక బస్సు అయితే వస్తుంది. అది ఫ్రీ బస్ అండి, ఎటువంటి ఛార్జ్ అయితే చేయరు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సీట్స్ అయితే దొరకదు, బట్ నో ప్రాబ్లం, 5 minutesలో పైకి వెళ్ళొచ్చు. ఫైనల్లీ కొండపైకి అయితే చేరుకున్నామండి. ఇక్కడ బైక్స్ అండ్ కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. కార్కి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఫైనల్లీ కొండపైన ఉన్న బస్ స్టాప్కి అయితే చేరుకున్నాము. చూడండి ఎంత క్రౌడ్గా ఉందో.
టెంపుల్ లోపలికి సెల్ ఫోన్స్ అలా ఉండదు. అది సెల్ ఫోన్ కౌంటర్ అండి. ఒక్క సెల్ ఫోన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దాని పక్కనే చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. అన్ని చెప్పులు అక్కడ పెట్టుకోవచ్చు. దానికి కూడా ఛార్జ్ చేస్తారు. ఇదే ఉచిత దర్శనానికి దారి. బ్యాగ్స్ అండ్ లగేజెస్ పెట్టుకోవడానికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అందులో విలువైన వస్తువులు అయితే పెట్టుకోవద్దు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇక్కడే మా సెల్ ఫోన్ అయితే డిపాజిట్ చేసాము. ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ కెమెరాస్ అన్నీ డిపాజిట్ చేసుకోవచ్చు. ఫ్రీ దర్శనానికి దారి అయితే ఇదే. మేము ఫ్రీ ఎంట్రన్స్లో అయితే వెళ్ళాము. మనం లోపలికి సెల్ ఫోన్స్ తీసుకెళ్తే చెక్ చేసేది కూడా అక్కడే. మా దర్శనం అయితే 30 మినిట్స్లో కంప్లీట్ అయ్యిందండి. వీక్ డేస్ కాబట్టి మా దర్శనం తొందరగా అయితే కంప్లీట్ అయిపోయింది. వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే వీక్ డేస్లో అయితే ప్లాన్ చేసుకోండి. దర్శనం అంతా అయిపోయాక కిందికి వెళ్ళి మేము ఫోన్ తెచ్చుకొని ఫొటోస్ అయితే దిగాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. వన్స్ లోపలికి ఎంట్రీ అవ్వగానే చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. స్వర్గంలో వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు చూస్తున్న ఈ షటర్లో పెద్ద రథం అయితే ఉంటుందంట. అది ఓన్లీ ఉత్సవాలకే ఓపెన్ చేస్తారంట. మా బాబు చూడండి చాలా ఎగ్జైట్మెంట్తో ఒక్కడే ఆడుకుంటున్నాడు. అలా దోతి కట్టుకొని నడుస్తుంటే అందరు మా బాబునే చూస్తున్నారు. ఇక దొరికిందే ఛాన్స్ అని మా బాబు అయితే ఫుల్గా వీడియోస్ అయితే తీసుకున్నాము. వ్యూ చాలా బాగుందని టెంపుల్ పైన కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నాము. ఒకసారి ఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి. బంగారు గోపురం చూడండి దగదగ మెరిసిపోతుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ బంగారు గోపురం ఇండియాలోనే ఎత్తైన గోపురం. ఫొటోస్ వీడియోస్ తీసుకొని కాసేపు దేవుడి సన్నిధిలో అలా కూర్చొని కిందికి వెళ్ళామండి. బయటకు వెళ్ళే దారిలో ప్రసాదం కౌంటర్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రసాదం తీసుకోవాలంటే ముందుగా మనం టోకెన్ అయితే తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళి స్టెప్స్ దిగితే లెఫ్ట్ సైడ్లో కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకొని మళ్ళీ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వస్తే మనం ప్రసాదాన్ని కొనుక్కోవచ్చు. ప్రసాదం కౌంటర్ పక్కనే ఒక శివాలయం అయితే ఉంటుంది. కాలు నొప్పులు వస్తున్నాయని కాసేపు స్టెప్స్ పైన కూర్చున్నాము. ఇక్కడ కూడా మా బాబు చాలా ఎగ్జైట్మెంట్తో ఫుల్గా ఆడుకున్నాడు. కొండపై నుంచి వ్యూ మాత్రం సూపర్గా ఉందండి. కిందికి దిగగానే చాలా షాప్స్ ఉన్నాయి. మనకి ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. కానీ ప్రైజెస్ మాత్రం చాలా హైలో ఉన్నాయి. ఇంత దూరం వచ్చి ఏమైనా కొనుక్కొని వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి మేము ఒక పెద్ద 2 ఫోటోలు అయితే కొన్నాం. అలానే బ్యాంగిల్స్ అండ్ మా బాబుకు ఒక టాయ్ అయితే తీసుకున్నాము.
ఫైనల్లీ గుట్ట పైన ఉన్న బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. బస్ రాగానే ఎక్కి కొండ కింద ఉన్న బస్ స్టాప్కి అయితే బయలుదేరాము. కొండ కింద బస్ స్టాప్కి అయితే చేరుకున్నాము. సరదాగా మా ఫ్యామిలీ మెంబర్స్ని దర్శనం ఎలా జరిగిందో ఒక్కసారి అడిగి చూద్దాం. అన్న, దర్శనం ఎలా జరిగింది? ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్. మళ్ళీ ఎప్పుడైనా వస్తారా? ఇక్కడ డైలీ ఉచిత అన్నదానం అయితే జరుగుతుందంట. ఎలాగో దర్శనం చేసుకొని వచ్చేలోపు లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేద్దాం అనుకున్నాము. లంచ్ టైమింగ్స్ వచ్చేసి 12:30 to 4. కళ్యాణకట్ట పక్కనే అన్నదానం అండి. ఇక్కడ మనం సైన్ బోర్డ్ అయితే చూసుకోవచ్చు. ఇదే ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళడానికి ఒక టోకెన్ అయితే తీసుకోవాలి. అన్నంతో పాటు పప్పు, పులిహోర, పచ్చడ, గుత్తి వంకాయ కూర అయితే వేశారు. చూడండి ఎంతమంది భక్తులు వచ్చి తింటున్నారు. ఫుడ్ అయితే చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము స్వర్ణగిరి విజిట్ చేసాము. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.